వారం రోజులైన యూట్యూబర్ సన్నీ భయ్య జాడ తెలియడం లేదు. చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని రహస్య ప్రాంతానికి అతన్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా సన్నీని కలిపి ఎన్ఐఏ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే జ్యోతి మల్హోత్రాను జైలుకు పంపించారు కానీ వారం రోజులైన సన్నీ భయ్య తమ దగ్గర ఉన్నాడని ఎన్ఐఏ చెప్పడం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సన్నీ పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వీడియోలను తీయడం జరిగింది. అక్కడ ఎవరెవరితో సమావేశం అయ్యడం దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు ఎన్ఐఏ అధికారులు. దుబాయ్ మీదుగా మళ్ళీ ఇండియా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రవి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, సన్నీకి సంబంధించి జ్యోతి మల్హోత్రాకి సంబంధించి ఇద్దరిని కలిపి విచారించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా వ్లాగర్స్. ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉన్నట్టుగా ఏమన్నా ఎస్టాబ్లిష్ అవుతోందా? ఎక్కడైనా ఏమైనా డాట్స్ కనెక్ట్ అవుతూ ఉన్నాయా? అలాగే సమావేశం ఎందుకాడు? వ్లాగర్స్కి సమావేశాలు చేయాల్సిన అవసరం లేదు. సన్నీ కొంతమందితో సమావేశం అయినట్టుగా కూడా తెలుస్తోంది. యూట్యూబర్ రైడర్ సన్నీ భయ్య ఒకసారి పాకిస్తాన్ వెళ్లేందుకు బైక్ రైడ్ చేస్తూ వెళ్ళడానికి ఆ క్రమంలో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయిపోవడంతో అధికారులు లోపలికి వెళ్ళడానికి అనుమతించట్లేదు. ఆ క్రమంలో ఇదివరకే ఎవరెవరు పాకిస్తాన్ వెళ్లారు అనే దానిపైన కూడా సన్నీ భయ్య ఆరా తీశాడు. ఆ క్రమంలో జ్యోతి మల్హోత్రా వెళ్ళినట్లుగా గుర్తించాడు. జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ అయ్యి ఏ విధంగా అక్కడికి వెళ్ళాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసుకొని వెళ్ళాలి, ఎలాంటి అప్రూవల్స్ పొందాలి అనే దానిపైన జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే సెకండ్ అటెంప్ట్ లోనే సన్నీ భయ్య పాకిస్తాన్ కు చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిసారి మిస్ అయినా కూడా నేను ఈసారి వచ్చేసాను పాకిస్తాన్ కు అంటూ కూడా తన వీడియోలు సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్నాడు. అయితే ఈ ప్రస్తుతం చెలరెగుతున్నటువంటి వివాదంలో సన్నీ భయ్యను అరెస్ట్ చేసిన తర్వాత, సన్నీ భయ్యను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తర్వాత జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ అయ్యాడు. పలుమార్లు తనకు కాల్ చేశాడు. ఒకసారి జ్యోతి మల్హోత్రాను కూడా కలిసినట్లుగా గుర్తించినటువంటి ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రా ఇప్పటికే రిమాండ్ లో కూడా ఉంది. జ్యోతి మల్హోత్రాను అదేవిధంగా సన్నీ భయ్యను ఇద్దరిని కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ సన్నీ భయ్య తండ్రి మాత్రం ఇందుకు భిన్నంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే దుబాయ్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ లో సన్నీ భయ్య దిగాడో ఆ తర్వాత కొంతమంది వచ్చి తనను తీసుకొని వెళ్లారు. అయితే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎన్ఐఏనా కాదా అనేది తమకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఎన్ఐఏ కూడా మాకు కాంటాక్ట్ అవ్వలేదు, మా కొడుకుని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చెప్పడం లేదని సన్నీ భయ్య తండ్రి చెప్తున్నాడు. వారం రోజులు అవుతున్నా కూడా ఎన్ఐఏ నుంచి ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన కూడా లేదు సన్నీ భయ్యను అదుపులోకి తీసుకున్నట్లు. కానీ ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో సన్నీ భయ్యను విచారిస్తున్నారు. ఈ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే సన్నీ భయ్యకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో సమావేశాలు ఏర్పాటు చేశాడు. అక్కడ హిందుత్వం గురించి మాట్లాడడం, అదేవిధంగా ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని ఇండియాలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తను ఉద్దేశించి అక్కడ మాట్లాడడం, ఇవన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. అక్కడ కొంత అనుమానాస్పదంగా కూడా కనిపిస్తున్నాయి. సో సన్నీ భయ్య జ్యోతి మల్హోత్రా ఇంకెవరైనా కలిశాడా, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుసు విజయనగరంలో All right. Thanks for the updates, Ravi.